వాడి వేడి వార్తలు కనబడుతున్నాయి మనకైతే. కారులో కలకలం, మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి వీఆర్ఎస్ ఇస్తారు, బీఆర్ఎస్ పార్టీకి వీఆర్ఎస్ ఇస్తారని గత ఎన్నికల సందర్భంలో ప్రాస కోసమా లేకపోతే ఒక స్లోగన్ కోసమా నినాదం కోసమా అప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఏవైతే మాట్లాడాయో ఇవాళ అదే రుజువైతున్నట్టుగా మనకు కనబడుతున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సికింద్రాబాద్ అభ్యర్థిగా మారినారు. ఆల్రెడీ ఎవరు వెళ్ళట్లేదు, ఎమ్మెల్యేలు ఎవరు ఓరు, బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు ఇక్కడే ఉంటారని చెప్పుకున్న తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఒక్కసారిగా పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారిపోయింది. పైకి గంభీరంగా మాట్లాడేటువంటి ప్రయత్నం కేసీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి నాయకులు ఎంత ప్రయత్నం చేసినా కూడా అట్లాంటి పరిస్థితులు అయితే కనబడతలేవు. రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పాడు, గేట్లు ఓపెన్ చేసి పెట్టేసిన అనేటువంటి మాట చెప్పాడు క్లియర్గా. సో ఇప్పుడు గేట్లు ఓపెన్ అయిపోయినట్టుగా కనబడుతున్నాయి. దానం నాగేందర్ చేరికతో మొదలైంది, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే పోవడం అనేటువంటిది మొదటిగా అదే జరిగింది. ఆ తర్వాత వరుసగా ఎంతమంది వెళ్తారు అనేటువంటిది, కార్పొరేటర్లు, ఇప్పుడు జిహెచ్ఎంసీ మేయర్ కూడా వెళ్ళిపోతున్నారు. దానికంటే ముందు అభ్యర్థిగా వరంగల్ పార్టీ పరిస్థితి ఎట్లా అంటే సిట్టింగ్ ఎంపీ పస్నూరు దయాకర్కు టికెట్ ఇవ్వకపోవడం అనేటువంటిది ఒకటి జరిగింది. ఆయన సిట్టింగ్ ఎంపీ పస్నూరు దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరిండు, అయిపోయింది. ఇప్పుడు ఆయనకే టికెట్ ఇస్తారు అనుకున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో కడియం శ్రీహరి బిడ్డ కావ్యకు బీఆర్ఎస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆమె ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఏముందంటే చదువుదాం. ఆమె రాసినటువంటి లేఖ చదివితే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బారాస అధ్యక్షులు హైదరాబాద్ మే 13, 2024 నాడు జరిగే లోక్సభ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదములు. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంలో మీడియాలో వస్తున్న అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు మరియు లిక్కర్ స్కామ్ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తుంది. ఈ పరిస్థితులలో నేను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాను. గౌరవ కేసీఆర్ గారు మరియు పార్టీ నాయకత్వం, బారాసా కార్యకర్తలు నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఇది కడియం కావ్య గారు రాసినటువంటి లేఖ సారాంశము. లేఖ చదివింది మనం విన్నాం. ఇదే విషయము చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేశారని మొట్టమొదట ప్రకటించినటువంటి అభ్యర్థి ఎవరంటే చేవెళ్ళ రంజిత్ రెడ్డి. ఆయనే పోటీ చేస్తారని చేవెళ్ళ నుంచి ప్రారంభించి బీఆర్ఎస్ చేవెళ్ళ నుంచి ప్రయత్నం మొదలు పెడితే అక్కడ ప్రకటించినటువంటి అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిపోయారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిపోయారు. ఇక మిగిలింది ఎవరు? ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోయారు. పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన వాళ్ళు కూడా ఇదే 2019లో ఆ పార్టీ ఎంపీల కోసము 100 కోట్ల రూపాయలు కుమ్మరించి మేమంటే మేము అని పోటీ పడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తే ఇవాళ ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత ఇంత తొందరగా ఆ పార్టీకి సంబంధించినటువంటి పుట్టి మునుగుతుంది అనేటువంటిది తొలిసారిగా చూసేటువంటి అవకాశం కనబడుతున్నది. అయితే ఏమవుతుంది, కడియం కావ్య పోవడమేనా అనేటువంటిది కాదు. కేశవరావు నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా అయిపోయిన వెంటనే కేశవరావు బీఆర్ఎస్ పార్టీలో చేరారు, ఎంపీగా రాజ్యసభ ఇచ్చారు. ఇవాళ నేను 84 సంవత్సరాలు ఉన్నాను, నేను కాంగ్రెస్ వాది, 53 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నా, ఒక 10 సంవత్సరాలు మాత్రమే నేను బీఆర్ఎస్లో ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తా, నేను కాంగ్రెస్ వాదిగా చచ్చిపోతా అనేటువంటి మాట మాట్లాడి అక్కడికి వెళ్ళి వచ్చారు. ఆయన ఇంటర్వ్యూలలో మీడియాతో మాట్లాడుతూ కూడా తెలంగాణలో అంటే ఇటు కడియం కావ్య కూడా అదే విషయం చెప్పేశారు. లిక్కర్ స్కామ్లో పోతూ లిక్కర్ స్కామ్లో మీ బిడ్డ మంచి పేరు తీసుకురాలేదనేటువంటి మాట కేసీఆర్ అని వెళ్ళిపోయారు. అయితే ఇదే విషయంలో కడియంకు సంబంధించినటువంటి ఒక పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకోవాలి. గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 2019 ఎన్నికల్లో కడియం కావ్యకు టికెట్ ఇవ్వడం కోసం చాలాసార్లుగా ప్రయత్నం చేశారు. 2019లో కూడా ఇదే కడియం కావ్యకు టికెట్ ఇప్పించుకోవడం కోసం కడియం శ్రీహరి ప్రగతి భవన్లో గంటల పాటు ఎదురు చూసినా కూడా ముఖ్యమంత్రి మొహం చాటేసి కనీసం కలవకపోగా
అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అంటే టికెట్ ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే, గంటల తరబడి కడియం శ్రీహరి కేసీఆర్ కోసము ప్రగతి భవన్లో గంటల తరబడి ఎదురు చూసినటువంటి సందర్భంలో ఇట్లనే మీడియా చిట్చాట్లో మామూలుగా తనకు సంబంధించినటువంటి సన్నిహితుల దగ్గర బాధపడ్డటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. అదును చూసి కడియం శ్రీహరి కేసీఆర్ను దెబ్బ కొట్టినట్టుగా మనం అనుకోవచ్చు. అయితే ఆ బాధ అప్పుడు అయిపోయింది. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అంటే అధికారం ఉన్నది కాబట్టి అనుభవించారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు టీడీపీ చచ్చిపోయిందని బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోతుందని ఇంకో పార్టీకి వెళ్ళిపోతున్నారు. తెలంగాణలో ఆ టీడీపీ పార్టీకి మునిగిపోయింది, అది మునిగిపోయినటువంటి పార్టీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి నాయకులంతా రాజకీయ అవసరాల కోసం వెళ్ళిపోయారు. కనీసం టీడీపీ మునిగిపోయిన తర్వాత వెళ్ళిపోయారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అంటే, కేసీఆర్ కుటుంబానికి అంటుతున్నటువంటి మకిలీని మేమెందుకు రుద్దుకోవాలనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోయారా? సేమ్ ఇట్లనే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని పురుగుల కంటే హీనంగా చూశారు కాబట్టి ఇప్పుడు మేమెందుకు వాళ్ళను పట్టించుకోవాలి, ఆ రోజు మాతో స్నేహితంగా ఉండుంటే మేము ఇట్లా చేస్తామనేటువంటి మాట నడుస్తుంది. ఇదే విషయంలో కూడా కేకే లాంటి వ్యక్తికి మేము పూర్తి స్వేచ్ఛనిచ్చామనేటువంటి మాట మాట్లాడుతున్నా కూడా జరిగినటువంటి అనేకమైనటువంటి విషయాలు బయటికి చెప్పలేనటువంటిగా ఉంటాయి. సో కేసీఆర్కు సంబంధించినటువంటి కుటుంబం పైన పోతూ పెద్ద బురద జల్లి వెళ్ళిపోయింది ఈ కడియం కావ్య. లిక్కర్ స్కాము, అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ లాంటివి ప్రజల్లో చెడ్డ పేరును తీసుకొస్తున్నాయని తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు ఉందనేటువంటిది ఒక మాట చెప్పేసి కడియం శ్రీహరి ఇవాళ ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు. ఇవాళ రేపు ఇంకెంతమంది ఎమ్మెల్యేలు వెళ్తారనేటువంటిది ఇప్పుడు మొదలవుతున్నటువంటి ప్రశ్న. ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి జారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు అనేటువంటి చూడాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ మసకబారిపోయింది, దాని ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోయింది. అంటే తన నీడను తానే నమ్మలేనటువంటి కేసీఆర్ ఎంతటి దారుణానికైనా ఒడగొడతారనేటువంటిది ఒక పేరు వచ్చేసింది. దాన్ని కడుక్కోవాలంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎంత పెద్ద శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటి చూడాలి. ఇది ఇక కేకే లాంటి వ్యక్తి కూడా, కేశవరావు అయిపోయింది, 84 సంవత్సరాల వ్యక్తి, తన కూతురికి మేయర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది, తన కొడుకు కూడా విప్లవ్ కుమార్కు నామినేటెడ్ పోస్ట్ బీఆర్ఎస్ తరపునే వచ్చింది. అయితే ఇవన్నీ వదిలేసి నిన్న కేశవరావు కేసీఆర్తో మాట్లాడారు. ఈ మాట నిన్న ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్తో మాట్లాడి కేసీఆర్ బుజ్జగిచ్చేటువంటి ప్రయత్నం చేసినా కూడా లేదు. వరంగల్లో అయితే ఇంకా విచిత్రము, ఆరూరు రమేష్ ఎంపీ అభ్యర్థి, ఇప్పుడు బీజేపీ. ఆరూరు రమేష్ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే, ఆయనను తీసుకుపోయి ఇదే ఎర్రబెల్లి దాకారో కార్లో కిడ్నాప్ చేసినంత పనిచేసి కేసీఆర్ దగ్గరికి తీసుకుపోయి మాట్లాడిపిచ్చేసి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉండాలి, పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది, జిల్లా అధ్యక్షుడు లేనటువంటి పార్టీ అయిపోతుంది, నీకేం కాదు పార్టీ ఎంపీ టికెట్ ఇస్తే, ఆరూరు రమేష్ నీకే ఎంపీ టికెట్ ఇస్తామంటే కూడా నాకు అవసరం లేదు, నేను పోటీ చేయనని తెల్లారి 2 రోజులకు కడుక్కొని మళ్ళీ బీజేపీ పార్టీలో జాయిన్ అయిపోయి టికెట్ తీసుకున్నాడు. టికెట్ ఇచ్చినటువంటి కావ్య పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. సిట్టింగ్ ఉన్నటువంటి ఎంపీ పస్నూరి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు మరి పస్నూరి దయాకర్కు కాంగ్రెస్ టికెట్ ఇస్తామని తీసుకొచ్చిరా లేదా అనేటువంటిది క్లారిటీ ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు కడియం కావ్య పోతే కడియం శ్రీహరికి ఇస్తారా, కావ్యకి ఇస్తారా? శ్రీహరికి ఒకవేళ ఎంపీ టికెట్ ఇచ్చి పెద్ద వ్యక్తి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కూడా బలమైనటువంటి అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితి. అందులో వరంగల్ లాంటి ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో కూడా బలమైనటువంటి అభ్యర్థి, ఇప్పటికే పెద్దపల్లి, నాగర్ కర్నూలు 2 మాలలకు ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇంకొకరికి ఇవ్వాలి, మాదిగ సామాజిక వర్గం కాబట్టి కడియం శ్రీహరికి ఇస్తారనేటువంటి చూడాలి. ఇప్పటికే ఏఐసిసి కార్యాలయం ముందు మాదిగలు పోయి ధర్నా చేశారు, పెద్దపల్లి టికెట్ మాదిగలకి ఇవ్వాలి, గడ్డం వంశీకి ఎందుకు ఇస్తారనేటువంటి. సార్ అది వేరే అంశము. బీఆర్ఎస్ పార్టీది మొదలు చూద్దాము. ఇట్లా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఇంకెంతమంది వెళ్ళిపోతారు? పార్టీ నుంచి పోటీకి తప్పుకుంటున్నా, కాంగ్రెస్ సొంత ఇల్లు లాంటిది, 53 ఏళ్ళు అందులో పనిచేశా, నేను ఆ పార్టీలో చనిపోవాలనుకుంటున్నా, త్వరలో కాంగ్రెస్లో చేరున్నట్లు వెల్లడించిన కేశవరావు. అంతకుముందు కేసీఆర్తో ఫామ్ హౌస్లో భేటీ. ఇటీవల కేకే వెల్లడించిన అభిప్రాయాలపై బీఆర్ఎస్ నేత అసంతృప్తి. ఏదో కొన్ని ఛానళ్ళకు ఇంటర్వ్యూలు, మీడియాలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కేశవరావు చాలా క్లియర్గా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి బాగా లేదనేటువంటి మాట కూడా చెప్పేశారు క్లియర్గా. మేము 2వ స్థానమో 3వ స్థానానికి పడిపోతామని బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, అంటే రాజీనామా చేస్తామనేటువంటి విషయం కూడా చెప్పనకముందు, అంటే ముందే ప్లాన్డ్గా ఉన్నారా?
దీపాదాస్ మున్షి వాళ్ళందరూ వచ్చినప్పుడు జరిగింది అనేటువంటి అంశం పక్కన పెడితే ఇది జరిగినటువంటి అంశం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టినం అనుకునేటువంటి పార్టీ చేసినటువంటి రాజకీయాలలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోనే కనుమరుగయ్యేటువంటి పరిస్థితి మాత్రం కనబడుతున్నది. దీనికి సంబంధించి కుమార్తె విజయలక్ష్మితో కలిసి చేరిక, పార్టీ మార్పుపై కేసీఆర్ కేకే మధ్య ఆసక్తికర చర్చ. పార్టీలో మీకు ఏం తక్కువ చేశా, 10 ఏళ్ళు అధికారం అనుభవించి పార్టీని వీడుతారా, అవకాశవాద రాజకీయాలు తగవు, నిర్ణయాన్ని మార్చుకోండి కేసీఆర్, చచ్చేదాకా కాంగ్రెస్లో ఉంటా కేకే వెంట ఇంద్రకరణ్, అరవింద్ రెడ్డి, కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా చేరేటువంటి అవకాశం. మరి ఇంద్రకరణ్ రెడ్డి కూడా అధికారం అనుభవించాడు, మంత్రి పదవి అనుభవించాడు, నిర్మల్ నుంచి గెలిచినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి కూడా. అరవింద్ రెడ్డి కూడా ఆల్రెడీ ఆయన బీఆర్ఎస్ పోతే మంచిర్యాల టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన అటు ఇటు అన్ని చూశారు, ఎక్కడ లేదు కాబట్టి ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఇప్పుడు ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళను తీసుకునేటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీలో ఎట్లాంటి అంతర్గత కుమ్ములాట్లు వస్తాయనేటువంటి తర్వాత చూడాలి. చేరేటువంటి అంశాల్లో చేసేటువంటి అంశాల్లో ఎట్లాంటివి ఉన్నటువంటిది కూడా చూడాలి. ఇది మొత్తానికైతే తెలంగాణలో రాజకీయాలకు సంబంధించినటువంటి దాంట్లో పెద్ద కుదుపు వచ్చినట్టుగా చెప్పుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి, ఇప్పటికే కాళేశ్వరం సంబంధించినటువంటి మకిలి అంటించుకోవడానికి ఆ పార్టీలో ఇన్ని రోజుల పాటు అధికారం అనుభవించినటువంటి వాళ్ళు ఇంద్రకరణ్ రెడ్డి, కేకేశ్వరరావు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వాలలో అధికారం అనుభవించి అది ఓడిపోయిన తర్వాత టీఆర్ఎస్లో చేరినారు. ఇవాళ టీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఎవరు మరి ఏ పార్టీలో ఉండాలి, ఆ పార్టీని విడిపోకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది కూడా క్లారిటీ లేదు. అప్పుడు రంజిత్ రెడ్డి, ఇప్పుడు కావ్య, పార్టీ కోరి టికెట్ ఇచ్చిన అభ్యర్థులు ఒక్కొక్కటిగా. ఇప్పుడు మిగిలినటువంటి అభ్యర్థులు కూడా ఉంటారా ఉండరా? రంజిత్ రెడ్డి, కావ్య వెళ్ళిపోయిన తర్వాత మే 13కు ఎలక్షన్స్ ఉన్నాయి, ఏప్రిల్ 18కేమో నామినేషన్స్ ఉన్నాయి. అంటే ఇంకా 18-20 రోజుల పాటు ఈ క్యాండిడేట్లను కాపాడుకోవాలి. ఇంకెంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్ళిపోతారు అనేటువంటిది క్లారిటీ లేదు. ఒకవేళ అవతల పార్టీలో పోటీ చేయడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఇందులో ఉండి వచ్చేదేంటి, సాధించేమిటి అనేటువంటిది కూడా వెళ్ళిపోతారనేటువంటిది చూడాలి. అయితే బీఆర్ఎస్ నుంచి టికెట్ పొందిన అభ్యర్థులు ఇంకొందరు కూడా కాంగ్రెస్తో టచ్లో ఉన్నట్టుగా సమాచారం. వరంగల్ లోక్సభ స్థాన పరిధిలో తొలుత బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు వర్ధనపేట ఆరూరు రమేష్కు కుమార్తె కావ్య, శ్రీహరి వీళ్ళందరికీ ఇవ్వాలనేటువంటిది జరిగింది. సో కడియం కావ్యను అందరు కలిసే ఒప్పుకున్న తర్వాతనే వచ్చింది. సో ఇది వరంగల్కు సంబంధించి ఏదైతే తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్కు గుండెకాయ అనుకున్నారో వరంగల్ అయిపోయింది. 2019లోనే కరీంనగర్ ఎంపీ ఓడిపోవడంతో అక్కడ ఓడిపోయింది, నిజామాబాద్ ఓడిపోయింది. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నాము, తెలంగాణలో కేసీఆర్ కుటుంబం పైన ప్రజల్లో కూడా అంతే వ్యతిరేకత ఇంకా అట్లనే ఉన్నది, ఇప్పటికీ అట్లనే ఉన్నది. ఇవి లోక్సభ స్థానానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా తెలంగాణలో బీజేపీకి అడ్డుకట్ట వేయాలంటే బీఆర్ఎస్ను సమూలంగా తీసేయాలి. అదేవిధంగా బీజేపీకి పోకుండా బలమైనటువంటి అభ్యర్థులు, బీజేపీ కంటే బలమైనటువంటి అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా తెలంగాణలో రేవంత్ రెడ్డి తన పట్టును కాపాడుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇది ఏం చేస్తారు ఏంటి అనేటువంటిది క్లారిటీ లేదు. ఇదే జరిగితే గనక కాంగ్రెస్ ఇప్పటికే బీఆర్ఎస్ అనేటువంటిది వెళ్ళిపోయింది. సో కాంగ్రెస్లో కూడా బలమైనటువంటి అభ్యర్థులు లేనటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ను దెబ్బ కొట్టాలి, బీజేపీ కంటే బలమైనటువంటి అభ్యర్థులను తీసుకొచ్చామనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో చేయాలి. అయితే కేకే కొడుకు విప్లవ్ కుమార్ మాత్రం మా సిస్టరు, మా ఫాదర్ వెళ్ళిపోయినా కూడా, మా నాన్న, మా సోదరి వెళ్ళిపోయినా కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటా అని ప్రకటించడం ఒక కొసమెరుపు. సరే, ఎందుకంటే విప్లవ్ కుమార్ కేకే కొడుకు కాబట్టి ఆయనకు నామినేటెడ్ పోస్ట్ వచ్చింది బీఆర్ఎస్లో, లేకపోతే వచ్చేటువంటి అవకాశమే లేదు. ఇది కూడా అదే జరుగుతున్నది దీనికి సంబంధించినటువంటి అంశంలో. ఇక ఎవరు ఏం చేస్తారు అనేటువంటి చూడాలి. ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా ముసలం పుట్టింది. కాంగ్రెస్ పార్టీలో ఇటు దానం నాగేందర్కు టికెట్ ఇచ్చేటువంటి అంశంలో కూడా ఆయన ఎమ్మెల్యేకు రాజీనామా చేయలేదు, టీఆర్ఎస్కు రాజీనామా చేసినటువంటి మాట చెప్పలేదు. ఆయనను తీసుకొచ్చి వాళ్ళ అభ్యర్థిగా చేస్తారా అనేటువంటి అంశంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు పూర్తి స్థాయిగా ఆయన పైన రాజు యాదవ్ అనేటువంటి అక్కడ ఖైరతాబాద్కు సంబంధించినటువంటి నాయకుడు ఆయన పైన వెయిట్ వేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇచ్చారు. సో హైకోర్టు దానిపైన ఇంకో రకంగా స్పందించింది. అది బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు తీసుకురావాలి, ఓటేసినటువంటి ఓటర్కు సంబంధం లేనటువంటి అంశమైనటువంటిది ఒక చెప్పారు. కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్ను కొనసాగిస్తారా, మారుస్తారా అనేటువంటిది తెలియదు. ఇక